బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. మరి రామాయణంలో అన్నదమ్ములను చూసి నేటి ఇప్పుడుంటున్న అన్నదమ్ములు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? రామాయణంలో అన్నదమ్ములు అనగానే మనకి ముందర గుర్తొచ్చేది వాళ్ళే నలుగురు అన్నదమ్ములు, అసలు హీరోస్ ఆఫ్ ది టోటల్ కావ్యం. ఎవరు? రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఈ నలుగురు ఎంత ఐకమత్యంగా ఉన్నారంటే చివరి దాకా కూడా. వాళ్ళ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నలుగురు ఒక్కటిగా ఉన్నారు. నలుగురు ఏనాడు మాట దాటుకోలా, ఒకళ్ళ మాట ఒకళ్ళు కాదనలా. ప్రతివారు పక్కవారి కోసం పరిశ్రమించారు. అందరూ కలిసి ఉండాలనే చూసుకున్నారు. అసలు లక్ష్మణుడు రాముడికి అటాచ్ అయిపోయాడు, భరతుడికి శత్రుఘ్నుడు అటాచ్ అయ్యాడు. సాధారణంగా కవల పిల్లలు విడిపోరు, వారు కలిసే ఉంటారు. కానీ ఇక్కడ సుమిత్ర చేసిన ఒక మర్మం, సుమిత్ర దశరథుడు కూడా అనుకోవాలేమో, ఇద్దరు కలిసి. దశరథుడు తన పాయస పాత్రలో సగం కౌశల్యకి ఇచ్చి మిగిలిన దాంట్లో సగం సుమిత్రకి ఇచ్చాడు. ఇంకా పావు భాగం మిగిలింది. అర్ధ ఒకటి అయిపోయింది, పావు ఒకటి అయిపోయింది, ఇంకా మిగిలిన పావు మిగిలింది. ఈ పావులో సగం కైకేయికి ఇచ్చి ఇంకా మిగిలిన ఇంకొక 1/8 భాగం మిగిలిందిగా, అది మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఏదైతే కౌశల్యకి ఇస్తూ మిగిల్చి ఇచ్చాడో అది లక్ష్మణుడు ఆవిడకి అటాచ్ అయిపోయాడు పావు అంశ శక్తితో. మిగిలిన 1/8 అంశాల శక్తులు 2 ఉన్నాయి కదా, ఇవి రెండు కలిసిపోయాయి. అంటే కైకేయికి ఇచ్చి మళ్ళీ ఆ భాగంలోంచి కొంచెం తీసి సుమిత్రకి ఇచ్చాడు కదా, వీళ్ళిద్దరు అటాచ్ అయిపోయారు. కనుక భరతుడు శత్రుఘ్నుడు అటాచ్ అయిపోయారు, రాముడు లక్ష్మణుడు అటాచ్ అయిపోయారు. ఎంత అటాచ్ అయిపోయారంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండాలి అన్నట్టుగా. రాముడు అరణ్యానికి వెళ్తుంటే నేను వెళ్తా అన్నాడు, రాముడు విశ్వామిత్ర యాగ సంరక్షణకు వెళ్తుంటే నేను వెళ్తాను అన్నాడు, అని లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. భరతుడు మేనమావల ఇంటికి వెళ్తుంటే నేను వస్తానని శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు. అంతగా కలిసి ఉన్నారు. ఆ తర్వాత భరతుడు కూడా అన్నగారు ఈ రకంగా అరణ్యాలకు వెళ్ళిపోయాడు, తన తల్లి సింహాసనం కోరింది, నాకు కాదు మా అన్న చేయాక అన్న వెనకాల ఉండాల్సిన వాడిని నేను ఎట్లా చేస్తాను, లేదు తప్పు అని చెప్పి మొత్తం అన్ని పట్టుకుపోయాడు కదా అక్కడికి. ఆ కిరీటం అవన్నీ పట్టుకుని పోయి, రాజలాంఛనాలన్నీ పట్టుకుపోయి, అన్న నువ్వే రాజ్యంలో కూర్చోవాలి అన్నాడు. కానీ రాముడు చెప్పాడు, కాదు నువ్వే చేయాలి, నేను తర్వాత వచ్చి చేస్తాను, ఇన్నాళ్ల పాటు నాకు ఇది అని విధించారు కనుక నేను ఇక్కడే ఉంటా, నా తండ్రి మాట కాదన్ను అని చెప్పాడు. చెప్పినాక ఈయన పాదుకలు తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద పాదుకలు పెట్టి, తను నువ్వు అన్నలేని నగరంలో నేను ఎందుకు ఉండాలి అని పక్కన నందిగ్రామంలో ఉన్నాడు. ఓకే. ఆయన కూడా ఇలాగ అన్నగారిని ఎలా అయితే చూశాడో జటాబల్కలాలు ధరించి, అదే విధంగా ఆయన కూడా అదే రూపంలో ఉండి ఆయన కాస్త వెళ్ళి నంది గ్రామంలో కూర్చున్నాడు. పాదుకల సింహాసనం మీద ఉంది. రాజ్యం భరతుడు చేస్తాడు అని చెప్పి రాముడు చెప్పి పంపించాడు. భరతుడు ఆదేశాలే, కానీ పాటింపజేసేది శత్రుఘ్నుడు. అక్కడ ఉండాలిగా మరొకళ్ళు. అందరూ ఎవరికి వాళ్ళు త్యాగం చేస్తాం, మేము బయట ఉంటామంటే రాజ్యం ఎలా నడుస్తుంది? అక్కడంతా పాటింపచేస్తూ ఆ 14 ఏళ్ల పాటు ఆ రాజ్యాన్ని కాపు కాసింది శత్రుఘ్నుడు. ఈయన ఇక్కడ కూర్చుని భరతుడు తపస్సు చేసుకుంటున్నాడు, అక్కడ కూర్చుని ఆయన రాక్షస సంహారం చేస్తున్నాడు. ఆ రాక్షస సంహారానికి లక్ష్మణుడు సహాయం చేస్తున్నాడు. ఇంత కలిసికట్టుగా ఈ నలుగురు మనకి ఇంకెక్కడా కనిపించరమ్మా. తర్వాత కూడా రాముడు గ్రహించుకున్నాడు, ఒక రాజ్యం ఉండటం వల్లే కదా మన అన్నదమ్ముల మధ్య ఇన్ని భేదాలు వస్తున్నాయి. కనుక మనకి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు, కొడుకులు. ఈ ఇద్దరు కొడుకులకి మనం మొత్తం 8 రాజ్యాలు సంపాదించిద్దాం. అందరికంటే పెద్దవాడు కుశుడు. కుశుడికి అయోధ్య నగరం ఇచ్చేస్తాం, ఈ సామ్రాజ్యం ఇచ్చేస్తాం. కనుక మిగిలిన వారందరికీ వీరు యుద్ధాలు చేసి అన్ని సామ్రాజ్యాలు సంపాదించి ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పట్టాభిషిక్తులను చేశారు. మళ్ళీ వీళ్ళ మధ్య తగాదాలు రావద్దు, ఎవరి సామ్రాజ్యం వారిదే, మళ్ళీ అందరు అన్నదమ్ములే కలిసే ఉంటారు. ఆ విధంగా అంటే ఎంత దూరం వాళ్ళు ఆలోచించి అన్నదమ్ముల ఐక్యతని, ఐకమత్యంగా ఉంటే వాళ్ళని ఎవ్వరేం చేయలేకపోయారు, అంత బాగా నిలబెట్టుకున్నారు. అలాగే ఇంకొక పాజిటివ్ సైడ్ వచ్చేటటువంటి ఇంకొక అన్నదమ్ములు ఎవరంటే జటాయువు, సంపాతి. వీళ్ళు వాళ్ళ నుంచి ఏంటంటే వీళ్ళిద్దరు పక్షిరాజులు, అన్నదమ్ములు ఇద్దరు ఊరికే ఎవరెంత ఎత్తు ఎగరగలరా అని పందెం పెట్టుకున్నారు. పందెం పెట్టుకుని ఆకాశంలో పైకి పక్షులు అంటే ఎంతో పైకి ఎగురుతాయి కదా, పందెం పెట్టుకుని పైకి ఎక్కుతుంటే జటాయువుకి రెక్కలు కాలిపోతుంటే అప్పుడు గబగబా సంపాతి వచ్చి అడ్డం పడితే సంపాతి రెక్కలు కాలిపోయాయి. జటాయువుకి కాలిపోతుండగా ఇతను ఆపాడు. జటాయు వెళ్ళి లేపాక్షి దగ్గర ఉండిపోయాడు. సంపాతి అక్కడి నుంచి ఎగరలేక గంధమాదన పర్వతం దగ్గరే ఉండిపోయాడు. అంటే తమ్ముడికి ఏదైనా కష్టం వస్తే అన్న తన రెక్కలు, పక్షులకి రెక్కలే కదా ప్రాణం, రెక్కలు పోయినా సరే తమ్ముడిని రక్షించి తమ్ముడికి ఏం కాకుండా కాపాడగలిగాడు. అతను కూడా తన రెక్కల బలంతో కొంత దూరం వెళ్ళి అంటే రక్షించుకోవాలి కదా, అక్కడ ఉండిపోయాడు లేపాక్షి దగ్గర. ఈ గంధమాదన పర్వతం దగ్గర సంపాతి ఉండిపోయాడు.
ఈ సంపాతికి కొడుకే ఆయన కావాల్సినవన్నీ చూస్తున్నాడు. తర్వాత జటాయువేమో సీతమ్మను ఫలానా వాడు ఎత్తుకెళ్ళాడు అని చెప్పి రాముడికి సందేశం ఇస్తే, సంపాతేమో ఇటువైపే వెళ్ళాడు అని హనుమంతుడికి దిశానిర్దేశం చేశాడు సంపాతి ఇక్కడుండి. మీరెవరు జటాయు మాట ఏదో మాట్లాడుకుంటున్నారు, వాడు నా తమ్ముడు ఏమైంది అని వచ్చి అని కనుక్కుని వెళ్ళాడనమాట. ఇవన్నీ చెప్పంగానే ఒక్కసారి సంపాతికి రెక్కలు వచ్చేసే ఎగిరిపోయాడు. అంటే పుణ్యం చేసుకుంటే వచ్చేసినాయి అనమాట. అక్కడేమో జటాయు మరణించేశాడు కదా, అప్పటికే చెప్పేసి మరణించేశాడు. దశరథుడు కూడా దొరకనటువంటి యోగం, రాముడి చేత అంత్య సంస్కారం చేయించుకునే యోగం జటాయుకి దక్కింది. అంటే ఒక మంచి మార్గాన ధర్మ మార్గాన పోతుంటే మనకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది. ఈ అన్నదమ్ములు నలుగురిని చూసి ఏం నేర్చుకోవాలి? ఐక్యతగా ఉంటేనే బలం. అన్నదమ్ములు ఎప్పుడు ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి కత్తులు దూసుకోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెడు అభిప్రాయంతో ఉండకూడదు. వాళ్ళు ఏం చేసినా మన మంచి, ఒకళ్ళ మంచి కోసమే ఒకళ్ళు చేస్తున్నారు అన్న భావంతోనే ఉండాలి. మనమందరం కనుక ఒక తాటిగా కట్టవలసి ఉంటే ఇంకొకళ్ళు ఎవ్వరూ మన దగ్గరకు వచ్చి ఏమీ చేయలేరు, మనని ముట్టుకోలేరు అనేటటువంటిది రామ లక్ష్మణులు నేర్పించారు. వాళ్ళ ధర్మమే మార్గం వాళ్ళది. ఆ ధర్మ మార్గంలోనే వాళ్ళు కలిసి కట్టుగా వెళ్ళారు. ఇక్కడ ఈ జటాయువు సంపాతి తమ్ముడికి ఏదన్నా ఆపద వస్తే రక్షించవలసింది అన్నగారే, పెద్దవాడు కదా. అవును. కనుక తమ్ముడికి ఎప్పుడైనా కాపు కావాల్సవలసింది నేనే. కనుక ఒకళ్ళకొకళ్ళు రక్షణగా అవసరమైనప్పుడు అలా కలిసికట్టుగా ఉంటే అందరికీ మేలే జరుగుతుంది అనేటటువంటిది వీళ్ళ నుంచి నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిందన్నమాట. అంతేకాని తమ్ముడి మీద అసూయపడో, అన్న మీద అసూయపడో, అన్న మీద కోపం తెచ్చుకును, తమ్ముడి మీద కోపం తెచ్చుకును, మనకేమి లాభాలు చేకూరవు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఇంకొక అన్నదమ్ములు ఎవరంటే వాలి సుగ్రీవుడు. ఈ వాలి సుగ్రీవులు ఎలాంటి వాళ్ళు? చక్కగా ముందరంతా హాయిగా కలిసే ఉన్నారు. ఇద్దరు చక్కగా వాలి రాజ్యం చేస్తున్నాడు, సుగ్రీవుడు ఆయనకు అనుచరుడుగానే ఉన్నాడు. ఇంత ఉండి కూడా ఒకసారి ఎవరో రాక్షసుండి చంపడానికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, ఆ రాక్షసుడు ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వాలి వెళ్ళిపోతూ, నేను వెళ్ళి వాడిని యుద్ధం చేసి చంపుతాను, మీ అందరు ఇక్కడ ఆగండి అని చెప్పాడు. సుగ్రీవుడితో సహా ఇతర వానర సైన్యం అంతా అక్కడ ఆగి ఉంది. వీళ్ళందరూ ఆగి ఉన్నప్పుడు లోపల కాసేపటికి పెద్ద పెద్దగా పెడబొబ్బలు వినిపించినాయి, బయట నుంచి రక్తం కారుతూ వచ్చింది. అమ్మో అన్న ఏమన్నా అయిపోయాడని భయపడిపోయి వీళ్ళందరూ ఏం చేశారు, ఆ బిల్లంలోంచి మళ్ళీ ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఆ పెద్ద రాయిని అడ్డం పెట్టేశారు. అందరూ అనుకునే పెట్టారు. ఇక్కడ వీళ్ళకు కూడా మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు, అందరూ ఆలోచించే పెట్టారు ఇదంతా. సుషేనుడు మొదలైన గొప్ప మంత్రులు ఉన్నారు. పెట్టేసి ఈ రాజ్యానికి వచ్చి ఇలా ఇలా అయిందని చెప్పారు. అప్పుడు ఇతన్ని పట్టాభిషిక్తుడిని చేశారు సుగ్రీవుడిని. వాళ్ళ దగ్గర వానర న్యాయం ఏంటంటే దేవర న్యాయం అని ఒకటి ఇప్పటికే మనకి పంజాబ్లో ఉంది ఆ న్యాయం. అన్నదమ్ముల్లో ఎవరైనా మరణిస్తే రెండో వాళ్ళు వారి భార్యను వివాహం ఆడి వారి పిల్లల్ని, వారి సంతానాన్ని మళ్ళీ ఎవరు చూస్తారు? లేకపోతే అలా చూడాలి అనేది ఒక నియమం. అదొక ధర్మం, వానర ధర్మం అది. కనుకనే ఈ తార వాలిపోయాడంటే సుగ్రీవుడి దగ్గర ఉంటుంది, మళ్ళీ సుగ్రీవుడు వాలి వచ్చేసాక వాలి దగ్గర ఉంటుంది, మళ్ళీ వాలిపోయాక సుగ్రీవుడి దగ్గర ఉంటుంది. అది వాళ్ళ ధర్మం అది. అది అంతేగాని ఇలా అలా అని కాదు అక్కడ. అలా తారాని కూడా, తార గొప్ప మహామంత్రిని, ఆ తారని కూడా పక్కన పెట్టుకుని తన అసలు భార్య రుమా ఉంది, రాజ్యం చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక రోజు వాళ్ళు వచ్చాడు. వాళ్ళు వచ్చి ఏంటిది, నేను లేకుండా చేసి నా భార్యని నా రాజ్యాన్ని నువ్వు లాక్కుంటావా, పో నీకు దేశ బహిష్కారం విధిస్తున్నాను అని అసలు చంపేస్తానికి వచ్చాడు. చంపితే అతను పారిపోతున్నాడు. ఈ అన్నదమ్ముల మధ్య అసలు ఏం జరిగిందో ఎవరిని చెప్పనివ్వట్లా. వారి కోపం కొద్దీ చాలా కష్టం మీద వాడిని చంపి ఆ బండాన్ని తొలగించుకుని బయటకు వచ్చాడు. ఆయన కోపం ఆయనకుంది. అంటే కొంచెం మాట మాట్లాడుకుని ఇది విషయం చెప్పుకుంటే ఇంత అయ్యేది కాదు, ఇబ్బంది ఉండేది. అది చక్కగా ఓపెన్ గా మాట్లాడుకోవాలి. అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవటమే కదా. మంత్రులు ఉన్నారు, ఇద్దరికి సాక్షులు ఉన్నారు కదా, మాట్లాడేసుకోవచ్చు. అది కుదరలా, అది చేయకపోయేసరికి ఎంత దాకా అయిందో చూడు. చివరికి వాలిని చంపటానికి సుగ్రీవుడు రాముడితో స్నేహం చేయాల్సినంత అవసరం ఏర్పడింది. ఓకే. ఈ వాలి నుంచి తన ప్రాణాల్ని తను రక్షించుకోవటానికి సుగ్రీవుడు ప్రపంచం నలుదిక్కులా పరిగెత్తాడు. సుగ్రీవుడికి తెలిసినంత జాగ్రఫీ ఇంకెవరికి తెలియదు. అందుకే సీతను ఎతకటానికి సుగ్రీవుడు బోల్డంత జాగ్రఫీ చెప్తాడు. ఇటు వెళ్తే అది వస్తుంది, అటు వెళ్తే ఇది వస్తుంది అని చెప్పాక అక్కడ ఇంత చేశాక వాలిని చివరికి చంపించాల్సినంత అవసరం సుగ్రీవుడికి ఏర్పడింది. మళ్ళీ ఏడుస్తాడు, అన్నగారు శవం దగ్గర కూర్చుని మళ్ళీ ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తాడు, అంగదుడిని బాగా చూసుకో, నీ తర్వాత యువరాజు చెయ్యి అని అన్ని చెప్పుకుంటాడు. సరే, అవన్నీ బాగానే జరిగినాయి. అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంది, కానీ ఎక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్.
కనుక అన్నదమ్ముల మధ్య ఏదన్నా ఇలాంటి గొడవలు జరుగుతుంటే, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటే, ఏ అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలు కూడా, ఇది అన్నదమ్ములేని కాదు, అక్క చెల్లెలు కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. కనుక వాళ్ళు అక్కడ కూర్చుని చక్కగా మాట్లాడుకుని దాన్ని తేల్చుకోవాలి. పెద్ద పెద్ద గొడవల్లా కాకుండా అక్కడే షార్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే కొద్దిసేపు సంయమనం, ఆ కోపాన్ని కొద్దిసేపు అసలు ఎందుకు చేసావు ఇట్లా అలా అడిగి ఉంటే సమస్య ఉండకపోను. ఎందుకు చేశాడో చెప్తాడుగా, చెప్పలేనంతగా ఏమీ చేయలేదుగా. పైగా తన దగ్గర ఇంతమంది సైన్యం ఉండగా కదా బండ మూసేసి సుగ్రీవుడు బయటకు వచ్చాడు. కానీ సుగ్రీవుడు తన ప్రాణ రక్షణ కోసం తన అన్ననే చంపాల్సి వచ్చింది. ఇలాగా ఇంకొక అన్నదమ్ములు ఉన్నారు, వారు ఇంకా మహామహులు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఓకే, వారు ముగ్గురు వాళ్ళిద్దరూ కూడా రావణుడి కోసం ఒకడు ప్రాణం విడిచాడు, ఇంకోడేమో పక్క వాళ్ళ వైపుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేశ బహిష్కారం వచ్చింది కదా, అవును, వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా ఒక రకం ధర్మం పాటించారు. విభీషణుడు ఏం చేశాడు, అన్నా తప్పు, సీతను తీసుకురాకూడదు, ఇచ్చేసే, సీతని ఇచ్చేసే, రాముడికి క్షమాపణ చెప్పు, సీతను తెచ్చినందుకు నన్ను క్షమించు అని ఒక్కసారి అడుగు, నువ్వు సీతని ఇచ్చేసే అన్నాడు. ఇలాంటి సలహాలు నాకు చెప్తావా, నా వైపు ఉండి పక్కవాడి వైపు మాట్లాడతావా, పో నా దేశంలోంచి అన్నాడు. లేకపోతే చంపేసేవాడిని, అసలు తమ్ముడు కనుక వదిలేస్తున్నా పో అన్నాడు. అప్పుడు ఇతను అసలు మొట్టమొదట బ్రహ్మకి వరం కోరుకునేటప్పుడే నేను ధర్మ మార్గం తప్పకుండా ఉండాలి అని వరం కోరుకున్నాడు విభీషణుడు. రాముడేమో నాకు నరవానరుల చేత తప్ప ఇంకెవరి చేత మృత్యు వద్దని రావణుడు కోరుకుంటే, కుంభకర్ణుడేమో 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి అని కోరుకుంటే, ఇతనేమో నేను ధర్మ మార్గం తప్పకూడదు అని కోరుకున్నాడు. మరి ధర్మ మార్గం తప్పని వాడు కనుక రావుడే ధర్మం చెప్పాడుగా, అన్నకు కూడా చెప్పాడు ఓపెన్ గానే, రహస్యంగా ఏం లేదు, అక్కడ సభలోనే చెప్పాడు, ఇది తప్పన్నయ్యా అని చెప్పాడు. చెప్పినా వెంటలేదు కనుక ధర్మాన్ని వైపే నేను ఉంటానని చెప్పి రావణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే తను ధర్మం అని నమ్మిన దాన్ని పాటించాడు. ఇక్కడ కుంభకర్ణుడు ఏం చేశాడు, లేచాడు. ఆ కుంభకర్ణుడు కూడా చెప్పాడు, అన్న ఎందుకు లేపావు నన్నంటే చెప్పంగానే, తప్పన్నయ్యా, ఇష్టపడని స్త్రీని ఎత్తుకు రాకూడదు కదా, ఆవిడ ఒప్పుకుని వస్తే లేదా వచ్చాక ఒప్పుకున్నా అది వేరే విషయం. అలా కాదు, ఏడాది అయినా కూడా ఇంకా నిన్ను ఒప్పుకోవట్లే ఆవిడ, అలాంటి ఆవిడని నువ్వు బంధించి ఉంచడం తప్పు. అందులో వాళ్ళ భర్త వాళ్ళు పెద్ద సైన్యం వేసుకుని యుద్ధానికి వచ్చారు, అందులో నీకు నరవానరుల మీద ఉంది, వాళ్లే వచ్చారు, వచ్చింది కూడా ఇంకోటి కాదు, కనుక నువ్వు వద్దు ఇచ్చేసేయి అంటాడు. లేదు, నేను ఇంత దాకా అయ్యాక ఇంతమంది చచ్చిపోయాక కదా నేను లేపాను, గొప్ప గొప్ప వాళ్ళందరూ చచ్చిపోయాక కదా లేపాను, కనుక అలాంటప్పుడు ఇంత దాకా చేశాక నా ప్రాణాలు రక్షించుకోవటానికి నేను ఇచ్చేయాలా ఇవ్వనన్నాడు. సరే అన్న, నీ వెనక సోదర ధర్మం ఇక్కడ పాటించింది, ఇతను సోదర ధర్మం, నువ్వెట్టంటే నే అట్టే. ఇన్నాళ్ళ నుంచి నేను పడుకుంటే పడుకునే అవకాశం కల్పించి, తింటే తిండి అంతా సప్లై చేసి ఇంత చేసావు కదా, కనుక నీకు సోదర ధర్మం నేను పాటిస్తా అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, రాముడి చేతిలో మరణించాడు. అంటే ఒకడు చచ్చిపోయేదాకా కూడా అధర్మం అని తెలిసి కూడా సోదర ధర్మం అనుకుని పాటించిన వాడు కుంభకర్ణుడు. అది అధర్మం అని తెలుసుకుని అక్కడ వదిలేసి అన్నగారిని ధర్మం వైపు పయనించిన వాడు విభీషణుడు. కనుక ధర్మం వైపు పయనించింది పర్మనెంట్ గా ఉంది. తర్వాత అతనే రాజయ్యాడు, అతనే లంకని పరిపాలించాడు. ఈ రోజుల్లో కూడా శ్రీలంక వాళ్ళు విభీషణుడిని షణ్ణో అని పిలుచుకుంటూ దేవుళ్లాగా కొలుస్తారు, ఆలయాలు ఉంటాయి ఆయనకి, అంత గొప్పగా ఆయన్ని ఆరాధిస్తారు. అంటే ధర్మ మార్గం వైపు నిలిచినవాడు అని. మళ్ళీ వాళ్ళకి హనుమంతుడు అంటే కోపం వచ్చి అంత తగలెట్టిపోయాడు కదా, అందుకని హనుమంతుడు అంటే వాళ్ళ కోపం అలా ఉండిపోయింది, ఎందుకంటే వచ్చి ఇంత నాశనం చేసిపోయాడు కదా స్వర్ణలంకని. కనుక ఈ రకంగా ఎలా ఉన్నారు అన్నదమ్ములు, ఎలా ఉంటే వాళ్ళకి ప్రయోజనాలు వచ్చాయి, ఎలా ఉంటే వాళ్ళకి నష్టాలు వచ్చాయి, ఎలా ఉంటే దెబ్బతిన్నారు, ఎలా ఉంటే వాళ్ళలో వాళ్ళే కలహించుకున్నారు, ఎలా ఉంటే ప్రాణపోయేదాకా వెళ్ళారు. అంటే సోదర ధర్మం కంటే కూడా అసలు ధర్మమే మెయిన్. అంటే ఒక ధర్మం అనేది ఎప్పుడూ ఉంది కదా, ఒకటి ఎప్పటికీ అన్ని కాలాల్లోనూ ఉండేటటువంటి ఒక ధర్మం అనేది ఉంటుంది కదా, ఆ ధర్మం నిలుపుకున్నవాడు ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటాడు అనేది విభీషణుడి ద్వారా తెలుస్తుంది. ఆ రాముడు ఉన్నాడు, ఆ విభీషణుడు ఉన్నారు. రాముడు వెనకాల ఉన్న 4 అన్నదమ్ములు ఉన్నారు, అవును, 4 చేత కీర్తింపబడుతూ. సుగ్రీవుడు ఉన్నాడు, కానీ తన ప్రాణరక్షణ కోసం అన్నం చంపించినటువంటి ఒక నింద అతని మీద ఎప్పటికీ ఉంది. జటాయువు సంపాతి ఉన్నారు, కానీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత త్యాగాలు చేశారో కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అది ఈ అన్నదమ్ములు అంటే ఎంత ఐకమత్యంగా ఉండాలి, ఎంత కలిసి ఉండాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత త్యాగం చేయాలి. అసలు ఏదైనా ఒక మాట భేదం వస్తే కలిసి కూర్చుని ఎలా మాట్లాడుకుని దాన్ని తీర్చుకోవాలి. ఊరికే కోపంచుకోవటాలు, తిట్టేసుకోవటాలు, కొట్టేసుకోవటాలు పనికిరావు అని ఇంత అంటే ప్రతిదాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి కదమ్మా. అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కూడాను అనుకో, ఎవరైనా ఇద్దరు
ఈ ఒకసారి అందుకే రామాయణం చదివితే మనకి ఎన్నో బుద్ధులు వస్తాయి. అవునవును. నేర్చుకుంటామని ఇవన్నీ ఇలాంటి సంగతి అది. ఓకే అమ్మ, నిజంగానే రామాయణంలో గురించి, అన్నదమ్ముల గురించి, నేటి అన్నదమ్ములు ఎలా ఉండాలన్న దాని గురించి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.